అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ కుమార్ వేమూరి. నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నాను. అందరికీ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచం అంతటా వినిపిస్తున్న మాట. వరల్డ్ క్యాన్సర్ రిపోర్ట్ ప్రకారం క్యాన్సర్ రేట్స్ 2020 వరకు 50%, అంటే 50 మిలియన్స్ ప్రజలు క్యాన్సర్ బారిన పడతారని అంచనా. దీనికి కారణం క్యాన్సర్ మీద సరైన అవగాహన లేకపోవడం. అందువల్ల క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం. క్యాన్సర్ గురించి అందరికీ వివరిద్దాం. ముందుగానే క్యాన్సర్ని గుర్తించడం ఎలా అని తెలియచేద్దాం. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే, క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది అనేక రకాలు. సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాల విభజన చాలా వేగంగా జరుగుతుంది. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారడానికి కారణం, సాధారణ కణాల్లోని DNA డ్యామేజ్ అవడం వల్ల సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారతాయి. ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఆహారపు అలవాట్లు, పొగ త్రాగడం, పొగాకు నమలడం, సరైన వ్యాయామం లేకపోవడం, కాలుష్యం మరియు ఇతరత్ర కారణాలు కారకం కావచ్చు. క్యాన్సర్స్ అనేక రకాలు. మానవ శరీరంలోని క్యాన్సర్ ఏ భాగంలో వచ్చినట్లయితే ఆ భాగం యొక్క క్యాన్సర్గా నిర్ధారించడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు పాటించడం వలన క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. పురుగుమందుల ద్వారా కూడా క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పురుగుమందులను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. రైతు పురుగుల మందు చల్లేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్, గ్లౌజ్, స్పెక్ట్స్, క్యాప్, షూస్ మరియు కాలు క్రింద వరకు ప్యాంట్ ధరించవలను. పిల్లలకి సాధ్యమైనంత వరకు పురుగుమందుల్ని దూరంగా ఉంచవలను. పండ్లు, కూరగాయలు శుభ్రపరచకుండా తినడం కారణంగా క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధులు కలగవచ్చును. అందువలన పండ్లు, కూరగాయలను శుభ్రంగా ఉప్పు నీటిలో, ఆ తర్వాత చల్లటి నీటిలో శుభ్రపరచడం వలన పండ్లు, కూరగాయలపై ఉన్న పురుగుమందులు మరియు కొన్ని రకాల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు. పొగ త్రాగడం, పొగాకు నమలడం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఇతర రకాల క్యాన్సర్లు, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకు నమలడం కారణంగా నోటి క్యాన్సర్ వస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్స్ కంటే ప్రాణాంతకమైనది. అందువలన పొగ త్రాగరాదు, పొగాకు నమలరాదు. పొగ త్రాగేవారే కాక ఆ పొగ పీల్చేవారికి కూడా క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధులు కలగవచ్చు. ఇంట్లో పొగ త్రాగడం కారణంగా మీ కుటుంబ సభ్యులకు, బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడం వలన మీ తోటివారికి ఈ వ్యాధులు కలగవచ్చును. అందువల్ల ఇంట్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ పొగ త్రాగరాదు. ఎయిర్ పొల్యూషన్ వలన క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు కలగవచ్చును. అందువలన ట్రాఫిక్లో తిరిగేటప్పుడు ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవలను. దీనివలన ఎయిర్ పొల్యూషన్ నుంచొచ్చే వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ట్రాఫిక్లోకి వెళ్లేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం మంచిది. ప్లాస్టిక్ ని ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉంచరాదు. ప్లాస్టిక్ గిన్నెలో వేడి ఆహార పదార్థాలు నిల్వ ఉంచకూడదు. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. వంశపారంపర్యంగా కూడా అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ రావచ్చును. అందువలన మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి వారు చెప్పిన సూచనల మేరకు తగిన పరీక్షలు చేయించుకోవలేను. రక్త పరీక్షలు, స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకోవడం వలన ముందుగా క్యాన్సర్ను గుర్తించడం జరుగుతుంది. ముందుగానే క్యాన్సర్ని గుర్తించడం వలన క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే జెనెటిక్ కౌన్సిలర్ని సంప్రదించి క్యాన్సర్ రావడానికి గల కారణాలు తెలుసుకుని ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించడం వలన క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకు, ప్రముఖ హాలీవుడ్ నటి యాంజెలినా జోలీ తన ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉండటం వలన ఆమె ముందుగానే తగు పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఆమె తన 2 రొమ్ములను తొలగించుకుంది. రొమ్ము క్యాన్సర్ని ఎవరికి వారే పరీక్షించుకోవడం ఎలా? ఇండియాలో వచ్చే అన్ని క్యాన్సర్స్లో రొమ్ము క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. అందువల్ల రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకుని ఎవరికి వారే రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేసుకున్నప్పుడు రొమ్ములో ఇంతకు ముందు ఇప్పటికీ ఏమైనా మార్పు అనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించగలరు. సూర్య నమస్కారాలు, వ్యాయామం మరియు యోగా. రోజువారీ జీవితంలో సూర్య నమస్కారం, వ్యాయామం, యోగా చేయడం వలన మన ఆరోగ్యానికే కాక మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం సూర్య నమస్కారం చేసినప్పుడు సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకడం కారణంగా రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సూర్యకిరణాల ద్వారా మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి ఎముకలు పటిష్టంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
రోజూ వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. వ్యాయామం చేయడం వలన అనేక రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజూ వ్యాయామం చేసేవారికంటే వ్యాయామం చేయని వారు క్యాన్సర్ మరియు ఇతరత్ర వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. యోగా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల పని ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఆ పని ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత కోసం యోగా తప్పనిసరిగా చెయ్యాలి. యోగా చేయడం వలన క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. పీచు పదార్థాల వల్ల ఉపయోగాలు. ఎక్కువగా పీచు ఉన్న పండ్లు, కూరగాయలు తినడం వలన క్యాన్సర్ మరియు ఇతర రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. అందువలన ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు మరియు పప్పుధాన్యాలు తీసుకోవడం మంచిది. ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఎర్రని మాంసం, అధిక ఉప్పు వాడకం తగ్గించడం మంచిది. పసుపు. మనకి సహజంగా లభించే పసుపు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, తులసి మరియు గ్రీన్ టీ ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయంటే, పసుపులో కర్కిమిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం వ్యాధి నిరోధక శక్తిని పెంచి సూక్ష్మక్రిములను నశింపుచేస్తుంది. అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కావున పసుపును మన ఇంట్లోనే తయారుచేసి ప్రతిరోజూ తీసుకోవలను. ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు మరియు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వెల్లుల్లికి సూక్ష్మక్రిముల్ని నశింపచేసే శక్తి ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ ఉల్లిగడ్డ, వెల్లుల్లి తీసుకోవడం వలన మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి. ప్రతిరోజూ కొన్ని తులసి ఆకులు తినడం చాలా మంచిది. తులసిలో వ్యాధులు నివారించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీలో ఉన్న పాలిఫినాల్స్ క్యాన్సర్ కారక ప్రోటీన్స్ ని నిరోధిస్తాయి. అలాగే ఇతరత్ర వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఎన్నో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ ఎంతో మందికి క్యాన్సర్ గురించి తెలియచేస్తూ క్యాన్సర్ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ R&D టీమ్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి, మరియు క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్స్, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ యోగా సెంటర్స్ మరియు ఎంతో ఇన్ఫర్మేషన్ అందిస్తున్న గూగుల్ కి నా ధన్యవాదాలు. గవర్నమెంట్ వారు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ వాటిని టీవీ షోస్ ద్వారా ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మీ సలహాలు మరియు సూచనల కొరకు ఈ క్రింది నంబర్లను సంప్రదించండి.